Namaskaram Andi. Hearty welcome to Kansas City, US. I am trying to do videos from here and మీరు పెట్టిన messages, మీరు పెట్టిన questions and daily జరిగే issues తో సహా including autism, my heart of work అన్నీ I try to cover. Okay, now ఈ వీడియోలో specifically what am I doing is డిప్రెషన్ గురించి చాలా వీడియోస్ చేసిన నేను, బట్ సమ్హౌ ఆన్ ఎవ్రీ 10 రిక్వైర్మెంట్స్ మెసేజెస్ నేను చదివితే అట్లీస్ట్ 3 మెసేజెస్ అన్నా నాకు డిప్రెషన్ మీద ఉంటున్నాయి. అండ్ రెగ్యులర్ క్వశ్చన్స్ ఫర్ డిప్రెషన్ ఇస్, అమ్మ డిప్రెషన్ ఉంటే మెడికేషన్ వేసుకోవాలా, డిప్రెషన్ ఉంటే ఒకసారి స్టార్ట్ అయితే ఎప్పుడు అలాగే ఉంటుందా, డిప్రెషన్ ఉంటే వాళ్ళతో మేము ఎట్లా డీల్ చేయాలి, డిప్రెషన్ ఉంటే వాళ్ళ బిహేవియర్లో అసలు మార్పు రావడానికి నేను ఇంకేమైనా చెయ్యాలి కానీ చెయ్యట్లేదేమో అన్న గిల్ట్ నాకు యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ హస్బెండ్, సో ఆన్ సో ఫోర్త్, ఫ్యామిలీ మెంబర్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. అండ్ ఐమ్ థింకింగ్ నేను ఏమైనా హెల్ప్ చేయగలను అనుకుంటా, బట్ నేను చేయట్లేదేమో, అందుకే తనకి ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఇట్స్ కొలాటరల్ డామేజ్. నౌ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఐ గెట్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు. ప్రత్యక్షంగా కూడా వెన్ ఐ గో టు హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అండ్ ఆల్ దాట్, వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతారు, అమ్మ డిప్రెషన్ అసలు ఎందుకు వస్తుంది, నేను ఏం చేస్తే వస్తుంది, ఆర్ యామ్ ఐ నాట్ లవింగ్ పీపుల్ ఎనఫ్, ఎందుకు వస్తుంది, నేను ఈ పేరెంట్ స్పెసిఫికలీ మదర్స్ అడుగుతారండి ఈ క్వశ్చన్, అమ్మ నా పెంపకంలో స్పెసిఫికలీ ఏదైనా తప్పు ఉందా, నేను ఎక్కడైనా నెగ్లెక్ట్ చేశానా నా బిడ్డని, నేను ఎక్కడైనా ఈ ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం టైప్లో ఇండియాలో కొట్టడం, తిట్టడం, అరవడం బిడ్డల మీద, దిస్ ఇస్ ఆల్ లీగలీ అప్రూవ్డ్. ఐఎమ్ సో సారీ టు సే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఏంటో బాధేస్తుంది ఆ పాయింట్ మాట్లాడినప్పుడు. నా రైట్, నా కొడుకు, నేను కొడతా అయితే నీకేంటి, నా ఇష్టం. ఇట్లా పేరెంటింగ్ ఉన్న వాళ్ళు కొట్టే టైంలో కొడతారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా పేరెంట్సే కదా, సో వాళ్ళు ఎక్కువగా అడుగుతారు నన్ను. నేను ఆ రోజు యాక్చువల్లీ కావాలని కొట్టలేదు. ఎవ్రీ పేరెంట్ సేస్ దిస్ మ్యాన్, ఎవ్రీ పేరెంట్. నేను కావాలని కొట్టలేదు, కొట్టాల్సి వచ్చింది, తొక్కలే. ఎనీవేస్, వీళ్ళ గిల్ట్ ఎక్కువ స్టేట్మెంట్స్ వస్తాయి నాకు, కాబట్టి ఆ పాయింట్స్ కూడా అంత అండర్లైన్ చేసి చెప్తున్నా. నానా డిప్రెషన్ ఇయర్స్ టుగెదర్, ఇప్పుడు నేను డిఅడిక్షన్లో వర్క్ చేయబట్టి, డిప్రెషన్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ జెనెటికల్ ఇష్యూ. అంటే వాళ్ళ మమ్మీకి కానీ, పప్పాకి కానీ, మేనమామకి కానీ అండ్ సో ఆన్ సో ఫోర్త్, వాళ్ళ ఫ్యామిలీలో 7 జనరేషన్లో ఎవరికి ఉన్నా కూడా వీళ్ళకి డిప్రెషన్ బిహేవియర్ అన్నది వస్తుంది. అండ్ ఈ డిప్రెషన్ ఎంత చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వస్తుంది ఈజ్ అనదర్ క్వశ్చన్. ఏమండి, పుట్టినప్పటి నుంచే ఉంటుంది వాళ్ళకి. ఓకే, మీకు డిప్రెషన్ తెలియడానికి, అర్థం కావడానికి టైం పడుతుంది. అండ్ నేను నాగ్ గారు అనుకుంటా, వి బోత్ హ్యావ్ డన్ దిస్ వీడియో, నాకు ఇంకా గుర్తుకుంది. పసిబిడ్డలు, పురుట్లో ఉన్న బిడ్డలు డిప్రెషన్ ఉంటే ఆ 1 year, 2 years, 3 years లోపల ఫస్ట్ కపుల్ ఇయర్స్లో డిప్రెషన్ ఉంటే వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి అండ్ సో ఆన్ సో ఫోర్త్. మీరు ఆ వీడియో ఎక్కడ చెక్ చేయండి, దొరకకపోతే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, నా డిప్రెషన్ ఒక్కసారి వస్తే పోతుందా ఇస్ అనదర్ క్వశ్చన్. లేదండి, డిప్రెషన్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, కానీ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. ఓకే, నా ఇంకొకటి, మెడికేషన్ కంపల్సరీనా, ఒక 2 months వేసుకున్న తర్వాత, నా దగ్గర డిప్రెషన్ కేసెస్ ఇన్ని వచ్చిపోయినాయి అని వస్తూ ఉన్నాయి, బట్ ఐ కీప్ టెలింగ్ ద క్లయింట్స్ దట్
బిడ్డ డిప్రెషన్ ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ వచ్చింది అంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఎప్పటికీ వాడాలి. అండ్ 2 months తర్వాత నాకు తగ్గిపోయింది, 3 months తర్వాత నాకు తగ్గిపోయింది కాబట్టి నేను మెడికేషన్ వాడలేదు. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఐ హియర్ అ లాట్. చాలామంది సైకియాట్రిస్ట్ విల్ టెల్ యూ 2-3 months వాడితే తగ్గిపోతుంది. అండ్ వీ అండర్స్టాండ్ దట్ మేము ఫస్ట్ ఒక హోప్ ఇస్తే యూ యూజ్ ద మెడికేషన్. కానీ చాలా కేసెస్లో ఏమవుతుందంటే ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు 3 months కానీ సెట్ చేసేసుకొని 3 months వరకే దే కంట్రోల్ దేర్ ఎమోషన్. ఓకే, అండ్ ఈ 3 months సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మెడికేషన్ ఆపేస్తారు అండ్ ఆ కండిషన్ కూడా పోతుంది. కాబట్టి మానిటరింగ్ అనేది ఉండదు బిహేవియర్ మీద. అండ్ సో ఈ రీజన్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి వాళ్ళ డిప్రెషన్ బిహేవియర్ బుమ్ అని లేస్తుంది. కాబట్టి డిప్రెషన్ ఉన్న వాళ్ళు వాళ్ళతో అంటే వాళ్ళ బాడీలో డిప్రెషన్ ఉండి వాళ్ళు బిహేవ్ చేయడం ఒకటే % ఆఫ్ ద problem is 99% where people around them are affected very badly. అంటే ఇప్పుడు సే సపోజ్ నాకు ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్ కోసం నేను ఇయర్స్ టుగెదర్ తప్పించిన అండ్ కష్టపడ్డా అండ్ ఫినిష్ చేసిన అండ్ ఫ్యామిలీ ఈజ్ సెలబ్రేటింగ్ అండ్ ఆ సెలబ్రేషన్ ఈయన ఫేస్ లాగా అనిపించాలి. ఓకే, ఆన్ అ ప్యారలల్ కేస్ ఎవరికైనా పెళ్ళి అవుతుంది, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎట్లా ఉండాలి యూనో బబ్లింగ్, ఆ బిహేవియర్ వీళ్ళల్లో ఉండదు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ, బట్ ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు ఉండడమే అట్లా ఉంటారు అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం కూడా అట్లనే చేస్తారు. అండ్ నేను పక్క వాళ్ళకి అర్థం కాదు, ఏంటి వీడికి యూనో పిల్లంటే ఇష్టం లేదా, పిల్లగాడంటే ఇష్టం లేదా, ఈ పెళ్ళి ఇష్టం లేదా, ఇంకెవడన్నా ఇష్టమా, అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ కాదండి. దే రియలీ లైక్ ద మ్యారేజ్, దే రియలీ లైక్ ద పర్సన్, బట్ ఇట్స్ ఓన్లీ దట్ దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఇన్ దట్ బిహేవియర్ అంతే. ఓకే, నా 3 monthsకి తక్కువైపోతుంది, 6 monthsకి తక్కువైపోతుంది అన్నది ఇట్ ఈస్ అ హోప్. అండ్ తక్కువైన కేసెస్ ఉంటాయి, బట్ కంపారిటివ్లీ చాలా తక్కువ. నా సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ నాట్ యూజింగ్ ద మెడికేషన్, ఇది ఇంకొకటి చెప్తున్నా. అంటే సైకియాట్రీ మెడికేషన్స్ ఏది వాడినా అంటే మొదలు పెట్టినా ఒక బాడీకి ఒక సైకియాట్రిక్ మెడికేషన్ అలవాటు అయిపోయిన తర్వాత వెన్ యూ స్టాప్, వెన్ యూ పాజ్ టేకింగ్ ద మెడికేషన్, మనకు ప్రాబ్లం ఇంత ఉండే ఫస్ట్. ఓకే, అండ్ మెడికేషన్ తీసుకుంటున్నాం మంచిగా అయిపోతుంది, మెల్లమెల్లగా పాజ్ అయిపోయింది, బ్యాడ్ బిహేవియర్, డీవియంట్ బిహేవియర్, ఓకే వీ డోంట్ నీడ్ ఇట్ అని పాజ్ చేసేస్తాం. మళ్ళీ రియలైజ్ అయ్యేదాకా ప్రాబ్లం ఇక్కడి దాకా వెళ్ళిపోతుంది. జస్ట్ 1 week, 1 month, 10 days బ్రేక్ తీసుకుంటేనే ఇక్కడనే ఉండే వాళ్ళకి ఒరిజినల్ ఈ ప్రాబ్లం. గ్యాప్, ఇది మెడికేషన్ గ్యాప్ 10 రోజులకి తీసుకుంటే దిస్ ఇస్ వేర్ దే ఎండ్ అప్. ఓకే, సో మేము ఆ మెడికేషన్ మళ్ళీ ఇచ్చేటప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నుంచి ఇస్తాం, ఇక్కడ నుంచి. సో ఇంత ఉన్నప్పుడు ఫస్ట్లో ఇంతవరకే ఉండేది మ్యాక్సిమం వాళ్ళ డోసేజ్. బ్రేక్ తీసుకున్నాక ఇంత ప్రాబ్లం చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఈ రివర్ట్ ఎట్లుంటుందంటే ఫస్ట్లో 3 points ప్రాబ్లం ఉంటే బ్రేక్ తర్వాత 9 points ప్రాబ్లంకి వెళ్తారు. అండ్ ఆ టాబ్లెట్స్ పాపం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దే పుట్ ఆన్ వెయిట్, దే స్లీప్ ఆల్ డే అండ్ ఆల్ నైట్, దే మిస్ అవుట్ ద హోల్ ఫన్ ఇన్ ద లైఫ్. సో ఈ సైకియాట్రీ మెడికేషన్స్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే ప్లీజ్ డు నాట్ స్టాప్.
ఐ రిపీట్, ప్లీజ్ డు నాట్ స్టాప్. నా ఇంకొకటి, ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు, సే సపోజ్ దే ఆర్, ఒక ఫేజ్ ఉంటుంది వాళ్ళకు కూడా, యూనో, దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ ఫర్ సమ్ టైమ్. కానీ ఏమవుతుందంటే వీళ్ళకి ఇయర్స్ టుగెదర్ ఉంటుంది కదా ఇష్యూ వాళ్ళకి. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోనే పోతారు, ఫ్రెండ్స్ అందరు మజా చేసుకుంటుంటారు, వీళ్ళు క్వాయిట్గా ఉంటారు. కట్ చేస్తే కాలేజ్ ఏజ్ వస్తుంది, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు ఇట్లానే క్వాయిట్గా ఉంటారు. కట్ చేస్తే పెళ్ళి ఏజ్లో కూడా అంతే, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ సెలబ్రేటింగ్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు బట్ ఇంకా క్వైట్గానే ఉంటాడు. అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ దట్ వాడు చాలా మేధావి. ఐ హ్యాడ్ అ మదర్ సెయింగ్ దిస్, అమ్మ వాడు చాలా మేధావి. ఐ సెడ్ ఓకే, వాట్ డస్ దాట్ మీన్ ఇన్ యువర్ కాంటెక్స్ట్? షీ సెడ్, అమ్మ హీ నెవర్ స్పీక్స్, వాడు కామ్ ఉంటాడు and I'm very proud of his behavior, calm ఉంటాడు. I said okay. ఇంకొక మదర్ అన్నారు నాతోని, అమ్మ వాడు క్వైట్గా ఉండి అన్ని పనులు చేపించేసుకుంటాడు మాతోని, అండ్ వాడి టెక్నిక్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ అపోహలు, పేరెంట్స్ క్రియేట్ చేసుకునే అపోహలు. సో మీ బేబీ స్కూల్ గోయింగ్ కిడ్ అయితే యూనో ఏమన్నీ పెరగడం, మా పప్ప అంటారు సైకిల్ మీద నుంచి ఒక్కసారి కూడా కింద పడలేదంట కానీ సైకిల్ నేర్చుకున్నాడంట అని. అంటే దట్స్ నాట్ గోనా హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సైకిల్ ఆర్ బైసైకిల్ ఫర్ దట్ మ్యాటర్. తొక్కేటప్పుడు 4 సార్లు కింద పడితేనే ఇట్స్ సో కాల్డ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ద యూసేజ్ ఆఫ్ దట్ వెహికల్. ద సేమ్ వే పెరిగేటప్పుడు కోతి పనులను చెయ్యాలి. ఇరగొట్టడం, పగలగొట్టడం, పక్కన వాళ్ళని తిట్టి రావడం, లేదా మనం తిట్టించుకోవడం, దిస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చైల్డ్హుడ్. ఒకవేళ మీ చైల్డ్ 24 hours కామ్గా కూర్చున్నాడు అంటే రాముడు మంచి బాలుడు అన్నది కాదు. మదర్స్, ఐఎమ్ టెలింగ్ యూ, రాముడు మంచి బాలుడు అని మీకు మీరుగా షుగర్ పౌడర్ వేయకండి ఆ బిహేవియర్ మీద. దట్ ఈజ్ రాంగ్ కన్సెప్షన్. అలా పెరగడం అబ్నార్మల్ పిల్లలు. ఓకే, సో మీరు ఒకవేళ మీ కిడ్స్ దగ్గర కానీ మీ హస్బెండ్ దగ్గర కానీ పెళ్ళి అయిన అప్పటి నుంచి నాకు ఇష్టమే అని చెప్తున్నారు కానీ కామ్గా ఉంటారు, నాకు ఇష్టమే అని చెప్తారు నేనంటే కానీ హీ డజంట్ ఎక్స్ప్రెస్, నాకు ఇష్టమే అని చెప్తారు కానీ ఎందులో ఇన్వాల్వ్ కారు. నా దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లనే ఉంటుంది డిప్రెషన్, కానీ డయాగ్నోజ్ ఎవరు చేయరు, మెడికేషన్ ఎప్పుడు తీసుకోలేరు. కాబట్టి వాళ్ళకి ఇష్యూ అర్థమయ్యి నలుగురికి వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం మొదలు పెట్టే వరకే ఇక్కడ ఉన్న ప్రిస్క్రిప్షన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ నుంచి మేము డోసేజ్ ఇవ్వడం మొదలు పెడతాం. ఓకే, నా డిప్రెషన్ ఉన్న వాళ్ళ దగ్గర మీరుంటే, డిప్రెషన్ ఒకవేళ మీకు ఉందేమో అని అనిపిస్తే ఫోన్ తీయండి, డయల్ చేయండి. డు నాట్ బ్రీత్ ఆన్ ఇట్ వన్స్ మోర్. ఓకే, నాకు ఉందేమో అని అనిపించినా పర్లేదు, నాకు డయల్ చేసి చెప్పేసేయండి, అమ్మ నాకు ఇట్లా అనిపిస్తుంది, యామ్ ఐ హ్యావింగ్ డిప్రెషన్. నా ఇంకొక సింపుల్ నోట్, డిప్రెషన్ అంటే ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ వస్తా అన్నది రాలేదు కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ ఫర్ సమ్ టైమ్. ఇది డిప్రెషన్ కాదు. ఓకే, డిప్రెషన్ అంటే ఏమి అంటే మా అమ్మ కోపం చేసినారు ఎగ్జామ్ రోజు మూవీ పోవద్దని, సో ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్, ఐ జస్ట్ ఫీల్ లైక్ సిట్టింగ్ ఆన్ మై సోఫా ఫర్ సమ్ టైమ్. ఇది డిప్రెషన్ కాదు. ఓకే, ఎవరైనా లాస్ అయినారు ఫ్యామిలీలో ఫర్ ఫస్ట్ 6 months, 2 months ఆన్ అన్ యావరేజ్, 3 months, 4 months, 6 months వేసుకున్నాం. అయినా 6 months దాటేకి ముందు 2-3 monthsలోనే, ఫస్ట్ 2-3 monthsలోనే ఎప్పుడు ఇలాగే ఉంటే అట్లా బయటకి అందరితో మాట్లాడు, సినిమాలు చూడు, whatever we try to say all this for the people who have lost their loved ones.
ఆ టైంలో ఉన్నప్పుడు దాన్ని డిప్రెషన్ అనరు. ఓకే, ఇట్స్ అ న్యాచురల్ లాస్. కానీ 6 months దాటి, 1 year దాటి, 2 years దాటి అయినా వాళ్ళ రూమ్లో నుంచి బయటకు రావట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో మింగల్ కావట్లేదు, ఎస్, దే హ్యావ్ అన్ ఇష్యూ. ఇట్స్ నాట్ అ డిప్రెషన్, బట్ పోస్ట్ ట్రామాటిక్ ఇష్యూస్ ఉన్నాయని అర్థం. దాని ప్రకారంగా వీ విల్ గివ్ యూ మెడికేషన్. ఓకే, నా ఎన్ని వేరియేషన్స్ వీలైతే నేను అన్ని వేరియేషన్స్ గుర్తుపెట్టుకొని చెప్పడానికి ట్రై చేసినాను ఇన్ వన్ క్లిప్. But if at all you feel I have lost the flow, or I should have added something else, please do add. All that our unified goal is to help along each other. Meeru cheppina nenu cheppina, we are fine. Vine vallaki inkoka point ekku vastundi ante I am more than happy. నేనే చెప్పాలి, ఆ పాయింట్ నాకే రావాలి, గోల్డ్ మెడల్ నాకే, I'm not on that. So iddaritla evaru cheppina fine. So you are more than I'll be more happy if you just type along one more point if you know more in depression. Now, one last thing, okavela meeru depression undi ani meeku anipiste, there is nothing that you have done. మీరు ఏదో పాపం చేసినారని కాదు, ఎవరికో ఏదో తప్పు చేసినారని కాదు. ఇట్ ఈస్ జస్ట్ వన్ అమంగ్ ద బయోలాజికల్ థింగ్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూజ్ సర్టన్ వర్డ్స్ నా. ఓకే, కొందరికి థైరాయిడ్ ఉంటుంది, కొందరికి బీపీ, షుగర్, డయాబెటిక్. అట్లనే డిప్రెషన్ కూడా, దానికంటే ఎక్కువ ఏం లేదబ్బా. అండ్ ఊరందరికీ చెప్తారు, బాపుకి ఇట్లా బీపీ ఉంది, మా తాతయ్యకి ఇది ఉంది, అది ఉంది. బట్ అట్ ద సేమ్ టైం డిప్రెషన్ ఉంటే మాత్రం వి నెవర్ టెల్ ఎనీబడి. సో స్టిగ్మా అంటారు, ఫీల్ ఉంటుంది. And I'm very glad that people are trying to come out of it, and people are trying to talk about it, specifically actors, directors, and people who are in limelight all the time. Well, చెప్పడానికి ట్రై చేస్తున్నారు. Yes, I have depression, or I've been prescribed with the depression medication, and this is how it was for me, life and all that. And always remember, Andy, నేను అట్లా ఎవరన్నా బయటకు వచ్చి చెప్పినా కూడా, ఓ ఇది పబ్లిసిటీ స్టంట్, ఓ ఇట్లా మాట్లాడి మీరు ఓట్స్ తెచ్చుకోవడానికి చేస్తున్నారు. సో ఆల్వేస్ రిమెంబర్, మీరు ఏం చేసిన లైఫ్లో వాళ్ళ యాంగిల్ నుంచి చూసి దాని మీద ఇంకేదో మీనింగ్ క్రియేట్ చేసి, అండర్లైన్ చేసి 10 మందికి చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఇసుకల నల్ల పీసెస్ లాగా. ఓకే, సో యూ హ్యావ్ సో మెనీ పీపుల్ లైక్ దాట్. సో డోంట్ వరీ ఆన్ దాట్, డూ నాట్ వరీ ఆన్ దాట్. ఆల్వేస్ రిమెంబర్, డిప్రెషన్ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్స్ట్రా లవ్ చాలా అవసరం. వాయిస్ తక్కువ చేసి మాట్లాడండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ బీ వెరీ స్వీట్ విత్ దెమ్, వెరీ పేషెంట్ విత్ దెమ్. మీరు బయట అందరితో ఎట్లా ఉన్నారో అదే ఫ్రీక్వెన్సీ వాళ్ళతో పెడతా అంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ to a calm down momentum and then speak to them with more sweetness. Okay, ఉంటానండి.